మిత్రులారా, ఎలా ఉన్నారు? టోక్యో రివెంజర్ మొదటి ఎపిసోడ్లో మన హీరో తన గదిలో పడుకుని టీవీ చూస్తుంటాడు. అతని గది చాలా దారుణంగా ఉంది. గది అంతా చెత్తతో నిండి ఉంది. ఒక్క వస్తువు కూడా సరిగ్గా లేదు. టీవీలో వార్తలు వస్తాయి. టోక్యో మంజి గొడవలో ఈరోజు చాలామంది గాయపడ్డారని చూపిస్తారు. 6 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 2 మంది చనిపోయారు. 25 ఏళ్ల నాటో తాచిబానా, 26 ఏళ్ల అతని అక్క హినాటా తాచిబానా ఇద్దరు ఈ ప్రమాదంలో చనిపోయారు. టకేమిచి అనుకుంటాడు, మిడిల్ స్కూల్లో నా గర్ల్ ఫ్రెండ్ హినాటా తాచిబానా ఈ ప్రమాదంలో చనిపోయింది. ఇప్పుడు సీన్ మారుతుంది. అక్కడ ఒక స్త్రీ టకేమిచి గది తలుపు బాదుతూ ఉంటుంది. టకేమిచి తలుపు తెరుస్తాడు. ఆవిడ అరుస్తూ, టీవీ సౌండ్ తగ్గించమని ఎన్నిసార్లు చెప్పాను, కానీ నీకు నా మాట అర్థం కాదు. టకేమిచి క్షమాపణ చెప్పగానే ఆమె వెళ్ళిపోతుంది. ఇప్పుడు సీన్ మారుతుంది. ఒక స్టోర్లో ఒక లేడీ టకేమిచితో అంటుంది, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను, DVD తిరిగిస్తే వెంటనే సరైన చోట పెట్టాలి. టకేమిచి క్షమాపణ చెబుతాడు. ఆవిడ, నువ్వేం చెప్తావో నాకు తెలుసు అంటుంది. సీన్ మారుతుంది. టకేమిచి రోడ్డుపై వెళ్తూ ఉంటాడు. అప్పుడే దారిలో కొంతమంది పిల్లలు అతన్ని చుట్టుముడతారు. వారిలో ఒక అబ్బాయి కాయంతో దగ్గరలోని కారుపై గీతలు పెట్టి వాళ్ళందరూ పారిపోతారు. టకేమిచిని అక్కడ ఇరికిస్తారు. ఇప్పుడు టకేమిచి రైల్వే స్టేషన్లో నిలబడి ఆలోచిస్తుంటాడు. నా లైఫ్ ఇలా ఉంటుందని అనుకోలేదు. నాకంటే చిన్నదైన నా మేనేజర్, ఆమె కూడా నన్ను ఇడియట్లా చూస్తుంది. పిల్లలు కూడా ఎగతాళి చేస్తారు. నేను వాళ్ళకి క్షమాపణ చెప్పాలి. నా లైఫ్లో ఒకే గర్ల్ ఫ్రెండ్ ఉండేది. లైఫ్లో నేనెక్కడ తప్పు చేశాను. అప్పుడే టకేమిచి రైల్వే ట్రాక్పై పడిపోతాడు. రైలు చాలా దగ్గరగా వస్తుంది. టకేమిచికి కొన్ని పాత విషయాలు ఫ్లాష్ బ్యాక్ అవుతాయి. అతను కళ్ళు తెరిచేసరికి ఒక రైలులో ఉంటాడు. రైలు స్టేషన్లో ఆగ్గానే అందరూ దిగుతుంటారు. టకేమిచి అక్కడే నిలబడి ఉంటాడు. అప్పుడే అతన్ని ఎవరో పిలుస్తారు. టకేమిచి చూస్తాడు. అతని స్నేహితులు రైలు దిగి పిలుస్తున్నారు. టకేమిచి పరిగెత్తుకుంటూ దిగుతాడు. ఇప్పుడు తన స్నేహితులను చూస్తాడు. మకోటో, యామగీషి కళ్ళజోడు పెట్టుకుంటే స్మార్ట్గా కనిపిస్తానని అనుకుంటాడు. మా గ్రూప్ లీడర్ అకున్ మరియు నా చిన్ననాటి స్నేహితుడు టకుయా అందరూ స్టేషన్ నుండి బయటకు వెళ్తుండగా టకేమిచికి ఒక అద్దం కనిపిస్తుంది. అందులో తనను తాను చూసుకుని ఆశ్చర్యపోతాడు. మరియు ఇదెవరు? అప్పుడు అతనికి గుర్తొస్తుంది, ఇది నేనే. మిడిల్ స్కూల్లో ఇలాగే ఉండేవాడిని. ఇది చాలా వింతగా ఉంది. నా జేబులో ఏముంది? 500 రూపాయలు, ఒక సెల్ ఫోన్. దాన్ని చూసి అతను చాలా సంతోషిస్తాడు. సెల్ ఫోన్ ఆన్ చేస్తాడు. తేదీ చూసి ఆశ్చర్యపోతాడు. 2005 జూలై 4వ తేదీ. తర్వాత సంవత్సరాలు లెక్కించి నేను 12 ఏళ్ళు టైంలో వెనక్కి వచ్చాను అంటాడు. టకేమిచి ఇప్పుడు టకేమిచి స్నేహితులు అతన్ని పిలుస్తారు మరియు సీన్ మారుతుంది. టకేమిచి అతని స్నేహితులు ఒక చోట కూర్చుని బర్గర్లు, ఫ్రైస్ తింటున్నారు. కానీ టకేమిచి ఫ్రైస్ మాత్రమే తీసుకుంటాడు. ఫ్రెండ్స్ అడిగితే ఇంటికి వెళ్ళడానికి ట్రైన్ ఛార్జీలు మిగల్చాలి అంటాడు. ఇప్పుడు ఆకున్ అంటాడు, మీ కజిన్ అని విని నాకు చాలా సంతోషంగా ఉంది. టిబుయే 3rd మిడ్ లీడర్ అని ఎమగేసి అంటాడు. మన ముందు 3rd ఇయర్ వాళ్ళు వస్తే మనం మసారు పేరు చెప్పేద్దాం. ఇప్పుడు టకేమిచి మసూరాని ఆలోచించి, మసూరుకి మనకి ఏంటి సంబంధం, నాకేం అర్థం కావట్లేదు అంటాడు. ఇప్పుడు అందరూ అతన్ని చూసి, నువ్వు బాగానే ఉన్నావా టకేమిచి అని అడుగుతారు. అప్పుడు మొకుటా, ఈ రోజు మనకు ఒక ఫైట్ ఉందని, ఇది ఫైట్ కాదు ఒక యుద్ధం అని చెప్తాడు. 2nd ఇయర్ మిజో మేడ్, 2nd ఇయర్ ట్రిబువా 2nd మేడ్ మధ్య అని మెల్లగా అంటాడు. అయితే మనం స్కూల్కి వెళ్లే దారిలో ఫైట్ మొదలు పెడతామా? అలాంటిదే. ఆ తర్వాత అందరూ అతన్ని చూస్తారు. ఇప్పుడు టోక్యో అంటాడు, వాళ్ళు మనల్ని బలహీనులుగా భావించి తక్కువ చేసి చూస్తున్నారు. మనం వాళ్ళకి మన అసలైన పవర్ చూపిద్దాం. అప్పుడు టకేమిచి అంటాడు, అయితే మనం ఈ చిన్న విషయమై ఫైట్ చేస్తామా? యామిగిసి అంటాడు, పిరికివాడిలా మాట్లాడటం ఆపు. నువ్వు వాళ్ళని చూడగానే ఎప్పటిలాగే ఒక బ్యాక్ ఫిస్ట్ ఇస్తావని నాకు తెలుసు. నువ్వు ఫైట్కి పూర్తిగా సిద్ధంగా ఉన్నావు మన కమాండర్ అని ఆవేశంలో టేబుల్ని తంతాడు. టేబుల్ మీద ఉన్న స్టఫ్ కింద పడిపోతుంది. తర్వాత వాళ్ళు గట్టిగా నవ్వడం మొదలు పెడతారు. ఇప్పుడు సీన్ షిఫ్ట్ అవుతుంది. వాళ్ళందరూ దారిలో వెళ్తూ ఉంటారు. టకేమిచికి ఏమీ అర్థం కాదు, ఎందుకంటే ఇదంతా చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. టకేమిచికి ఆలోచించే అవకాశం దొరకదు. ఇప్పుడు టకేమిచి స్నేహితులు కొంతమంది అబ్బాయిలను చూసి పట్టుకుంటారు. టకేమిచి కంగారు పడి, ఒక ఫైట్, నేను ఫైట్ చేసి 10 ఏళ్ళు అయ్యింది అనుకుంటాడు. 10 ఏళ్ళుగా నేను ఒక్క ఫైట్ కూడా చేయలేదు. అప్పుడే వాళ్ళకి ఆ అబ్బాయిలు 2nd ఇయర్ కాదు 1st ఇయర్ అని తెలుస్తుంది. ఇప్పుడు టకేమిచి ఊపిరి పీల్చుకుంటాడు. తర్వాత వాళ్ళందరూ ఒక పార్కులో కూర్చుంటారు. ఆకున్ అంటాడు, ఇప్పటి వరకు మనకు దొరికిన వాళ్ళు 1st ఇయర్ వాళ్లే, 3rd ఇయర్ వాళ్ళు అని ఎమగిసి అంటాడు. వాళ్ళు మనకు భయపడి పారిపోయారని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఆకున్ ఏదో అంటాడు. అది విని టకేమిచికి ఏదో గుర్తొస్తుంది. అప్పుడే వాళ్ళ వెనక నుండి కొంతమంది అబ్బాయిలు వస్తారు. వాళ్ళలో ఒకడు, మా 2nd ఇయర్ వాళ్ళతో ఫైట్ చేయాలనుకుంటున్న గ్రూప్ మీరేనా అని అడుగుతాడు. టకేమిచి వీళ్ళందరూ 3rd ఇయర్ వాళ్ళు అనుకుంటాడు. అప్పుడు వాళ్ళలో ఒకడు, మా 2nd ఇయర్ గ్రూప్ స్కూల్ ట్రిప్కి వెళ్ళింది, కాబట్టి మీరందరూ ఒక లైన్లో నిలబడి మాతో ఫైట్ చేయండి అంటాడు. ఇప్పుడు యమగాసి, మీరందరూ 3rd ఇయర్ వాళ్ళు, నేను ముందే మీ లీడర్తో మాట్లాడాను, నేను ముందే మీ గ్రూప్ లీడర్ మాస్టర్తో మాట్లాడాను అంటాడు. ఇది విని ఆ అబ్బాయిలు గట్టిగా నవ్వుతారు. అప్పుడు వాళ్ళలో ఒకడు మషారు అని పిలిచి, హే మషారు వెళ్ళు, మా అందరి కోసం జ్యూస్ తీసుకురా అంటాడు.
మసరు భయపడుతూ చెప్తాడు. అప్పుడు ఆ అబ్బాయి అతనికి పంచి చూపిస్తాడు. మసరు భయపడి అక్కడి నుండి పారిపోతాడు. ఇప్పుడు టకమిచి అతని స్నేహితుల పరిస్థితి బాగోదు. టకమిచి ఆలోచిస్తాడు. ఇప్పుడు నాకు అన్నీ గుర్తొచ్చాయి. మాస్టర్ నా ముందు గొప్పలు చెప్పుకునేవాడు, నా ముందు షో ఆఫ్ చేసేవాడు. దీని తర్వాత ఏం జరిగిందో నాకు బాగా గుర్తుంది. ఇప్పుడు టకమిచి అతని స్నేహితులను దారుణంగా కొడతారు. అలా దెబ్బలు తిన్న తర్వాత వాళ్ళందరూ క్షమాపణ కూడా చెప్పాల్సి వస్తుంది. ఓకే, ఆ గ్రూప్లోని ఒక అబ్బాయి ఈ రోజు నుండి మీరందరూ మా గ్రూప్లో సోల్జర్స్ అంటాడు. వాళ్ళని ఎగతాళి చేస్తూ వాళ్ళందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇప్పుడు టకెమిచి మరియు టకెమిచి స్నేహితుల పరిస్థితి అక్కడ చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు టాకమిచికి గుర్తొస్తుంది. ఆ తర్వాత వాళ్ళ గ్రూప్లో చేరామని, వాళ్ళు మమ్మల్ని పనివాళ్ళలా చూసి ఇష్టం వచ్చినప్పుడు కుక్కల్లా కొట్టేవారని. అందుకే నేను మిడిల్ స్కూల్ తర్వాత నా ఊరు వదిలి ఒంటరిగా ఉండటం మొదలుపెట్టాను. పార్ట్ టైం జాబ్ కూడా మొదలుపెట్టాను. కానీ ఎక్కడ చేసినా ఏది సరిగ్గా జరగలేదు. ఒకదాని తర్వాత ఒకటి ప్రతి జాబ్ నుండి తీసేశారు. ప్రతి చోట అందరినీ క్షమించమని అడగాల్సి వచ్చింది. నా జీవితం అంతా క్షమాపణలు చెప్పడంలోనే గడిచింది. చనిపోయేటప్పుడు కూడా నా జీవితంలోని చెత్త ఫ్లాష్ బ్యాక్ కనిపించింది. ఇప్పుడు అరుస్తూ అంటాడు, అర్థమైంది దేవుడా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో. నా జీవితం నాశనమైంది. అప్పుడే అతనికి హినాత గుర్తొస్తుంది అనుకుంటాడు. ఇప్పటి నుండి 12 ఏళ్ల తర్వాత హినాత టోక్యో మాంజీ గ్యాంగ్తో చనిపోతుంది. టోక్యో మాంజీ గ్యాంగ్ ఎవరితోనైతే ఇప్పుడు ఫైట్ అయిందో. ఇదంతా తెలిసి కూడా ఏమీ చేయలేను. సీన్ షిఫ్ట్ అవుతుంది. వాళ్ళంతా రోడ్డుపై వెళ్తుంటారు. అప్పుడు తాకమిచి ఆగిపోతాడు. ఫ్రెండ్స్ పిలుస్తారు, కానీ అతను నన్ను క్షమించండి, నేను వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. తాకమిచి పరుగెత్తుకుంటూ హినాత అపార్ట్మెంట్కి చేరుకుని ఆమె రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ బెల్ కొడతాడు. హినాత డోర్ తెరిచి తాకమిచిని చూసి అంటుంది, ఈరోజు మళ్ళీ ఫైట్ చేశావు. ఎప్పుడు చూసినా చిన్న చిన్న విషయాలకే ఫైట్ చేస్తూ ఉంటావు. నువ్వు బాగానే ఉన్నావా? నీ ముఖమంతా వాచింది. హినాతాని చూడగానే తాకమిచి కళ్ళ నుండి కన్నీళ్లు వస్తాయి. తర్వాత ముఖం తుడుచుకుంటూ నేనెందుకు ఏడుస్తున్నాను అంటాడు. క్షమించు, నేను ఇంటికి వెళ్తున్నాను. హినాత ఆపుతుంది, కానీ తాకమిచి నేను నిన్ను ఒకసారి చూడాలనుకున్నాను అంటాడు. హినాత అతని దగ్గరికి వెళ్తుంది. కాసేపు మాట్లాడుకుంటారు. ఇప్పుడు తాకమిచి వెళ్ళిపోతాడు. సీన్ షిఫ్ట్ అవుతుంది. తాకమిచి పార్క్లో ఊయల మీద కూర్చుంటాడు. అప్పుడే అతనికి కొన్ని శబ్దాలు వినిపిస్తుంది. నీ దగ్గర ఉన్నదంతా మాకిచ్చాయి. అబద్ధం చెప్పకు, గెంతడం మొదలుపెట్టు. నీ దగ్గర ఇంకా చాలా ఉంది. ఇప్పుడు తాకమిచి కోపంగా వీళ్ళు ఎంత అరుస్తున్నారు అనుకుంటాడు. తాకమిచి పరుగెత్తుకుంటూ వెళ్ళి ఒక వ్యక్తిని కొడతాడు. దాంతో అతను కింద పడిపోతాడు. తర్వాత పక్కనే ఉన్న బాటిల్ తీసుకుని పగలగొట్టి వాళ్ల వైపు చూపిస్తూ, ఇప్పుడు నేను చాలా కోపంగా ఉన్నాను అంటాడు. ఇక్కడ నుండి వెళ్ళిపోండి, లేదా నా చేతుల్లో చావండి. ఇది చూసి వాళ్ళందరూ భయపడి పారిపోతారు. తాకమిచి ఆ గాజు సీసాని అక్కడే పడేసి వెళ్తుంటాడు. అప్పుడే వెనుక నుండి ఆ అబ్బాయి ఆపి, ఈ బాటిల్ని ఇలాగే వదిలేసి వెళ్ళిపోతావా అని అడుగుతాడు. తాకమిచి క్షమించమని చెప్పి ఆ బాటిల్ దాని ముక్కల్ని తీసి పక్కన పెడతాడు. ఆ అబ్బాయి తాకమిచికి థ్యాంక్స్ చెప్తాడు. తాకమిచి అంటాడు, నువ్వు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఇలాంటి వాళ్ళని ఎదుర్కొన్నప్పుడు నీకు కొంచెం ధైర్యం కావాలి. నువ్వు ఎప్పుడూ గట్టిగా పంచ్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఆ అబ్బాయి ఒక నోట్బుక్ తీసి తాకమిచి మాటల్ని రాసుకుంటాడు. తాకమిచి అంటాడు, ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. ఈ విషయాలు నువ్వు అర్థం చేసుకోవాలి. ఒక పంచ్ తగిలితే చాలు, సగం మంది భయపడతారు. తాకమిచి అనుకుంటాడు, గట్స్, ప్రిపరేషన్ ఇవి నా జీవితంలో లేవు. తర్వాత ఆ అబ్బాయి పేరు అడగ్గా అతను నౌటో తాచిబానా అని చెప్తాడు. తాకమిచి అంటాడు, నౌటో తాచిబానా? నువ్వేనా హినాత తాచిబానా? తమ్ముడివి కదా? నాటో అవునంటాడు. నువ్వు మా అక్క ఫ్రెండ్వా? టకేమిచి చెప్తాడు, అవును, నేను హనాగాకి టకేమిచి, నన్ను టకేమిచి అని పిలువు. ఇప్పుడు టకేమిచి అడుగుతాడు, నీకు మీ అక్క ఇష్టమా? నాటో అంటాడు, లేదు, అస్సలు కాదు. తను ప్రతిదానికి నన్ను తిడుతూ ఉంటుంది. అప్పుడు టకేమిచి అంటాడు, నేను చెప్పబోయేది నీకు ఒక కథలా ఉంటుంది, కానీ ఇది నిజం. ఇది వింతగా ఉంటుంది, కానీ 2017లో ఈ రోజే నేను ప్లాట్ఫారం నుండి ట్రాక్ పై పడ్డాను. చనిపోయాను అనుకున్నాను, కానీ తర్వాత తెలిసింది నేను నా మిడిల్ స్కూల్ రోజులకి వెళ్ళిపోయానని. స్కూల్ రోజుల్లోకి 12 ఏళ్ళు వెనక్కొచ్చాను. దీన్నేమంటారు? నాటో అంటాడు, టైం లీప్. టకేమిచి అంటాడు, అవును, ఇదే నేను కల అనుకున్నాను, కానీ దేవుడు నాకు హినాటాని కలిసేందుకు ఒక ఛాన్స్ ఇచ్చాడని అర్థమైంది. ఒక చివరి అవకాశం. నాటో అంటాడు, నీ ఉద్దేశం ఏంటి? టకేమిచి అంటాడు, 12 ఏళ్ల తర్వాత 2017 జూలై 4వ తేదీన మీ అక్క, తనతో పాటు నువ్వు కూడా చంపబడతారు. 2017 జూలై 4వ తేదీ, ఈ డేట్ గుర్తుంచుకో. మీ అక్కని కాపాడు. తర్వాత ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. అంతా బ్రైట్గా అయిపోతుంది. టకేమిచి కళ్ళు తెరుస్తాడు. అతను బెడ్ నుండి లేవగానే ఒకతను, చివరికి లేచావా అంటాడు. టకేమిచి అడుగుతాడు, నేను ఎక్కడున్నాను? ఆ వ్యక్తి, నువ్వు స్టేషన్ మెడికల్ ఆఫీస్లో ఉన్నావు, ప్లాట్ఫారం నుండి ట్రాక్ పై పడ్డావని చెప్తాడు. అప్పుడు టకేమిచి క్యాలెండర్ చూస్తాడు. అది 2017 జూలై 4వ తేదీ. ఇదంతా నేను కన్న కల అనుకుంటాడు. కానీ ట్రైన్కి అంత దగ్గర వచ్చినా ఎలా బతికాను? నా మీద ఒక్క స్క్రాచ్ కూడా లేదు. అప్పుడే ఒకతను వచ్చి, నేను ఇతనితో ఒంటరిగా మాట్లాడాలి అంటాడు. అక్కడ ఉన్నతను ఓకే అని టకేమిచికి ఇతనే నిన్ను ట్రాక్ నుండి కాపాడాడని చెప్పి వెళ్ళిపోతాడు. రెండో వ్యక్తి టకేమిచి దగ్గరికి రాగా టకేమిచి నువ్వెవరు అని అడుగుతాడు.
అతను నాటో టాచిబానా, ఆ రోజు నువ్వు నన్ను కాపాడి నా జీవితాన్నే మార్చావు అంటాడు. టకేమిచి అడుగుతాడు, అంటే ఆ రోజు నువ్వు చావలేదా? నాటో అంటాడు, ఆ రోజు నువ్వు టైం ట్రావెల్ చేసి నన్ను కాపాడావు, ఈ రోజు నేను నిన్ను కాపాడాను. నువ్వు టైం ట్రావెల్ చేసి నా ప్రెజెంట్ మార్చావు, అందుకే నేను బతికున్నాను. టకేమిచి, 12 ఏళ్ల క్రితం మీ అక్కని కాపాడమని చెప్పావు. నేను చాలా కష్టపడి తనని కాపాడటానికి డిటెక్టివ్ అయ్యాను, కానీ టకేమిచి అంటాడు, హినాటాకి ఏమైంది? తను బాగుందా? నాటో, నన్ను క్షమించు, నేను తనని కాపాడలేకపోయాను అంటాడు. నేను చేయగలిగినదంతా చేశాను, కానీ ఫెయిల్ అయ్యాను. ఇప్పుడు నువ్వే నాకు సాయం చేయగలవు, నాకు తెలుసు నువ్వు మా అక్కని కాపాడగలవని. టైంలో వెనక్కి వెళ్ళి నువ్వు మళ్ళీ ప్రెజెంట్ని మార్చగలవు టకేమిచి. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. టోక్యో రివెంజర్ గత ఎపిసోడ్లో మన మెయిన్ ప్రొటాగనిస్ట్ రైల్వే స్టేషన్లో నిలబడి ఆలోచిస్తుండగా ట్రాక్పై పడిపోతాడు. కళ్ళు తెరిచేసరికి 12 ఏళ్ళు వెనక్కి తన మిడిల్ స్కూల్ రోజుల్లోకి వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడు సీన్ షిఫ్ట్ అవుతుంది. మన మెయిన్ ప్రొటాగనిస్ట్ అతని ఫ్రెండ్స్ దెబ్బలు తిని రోడ్డుపై వెళ్తుంటారు. అప్పుడు టకేమిచి ఆగిపోతాడు. ఫ్రెండ్స్ అడుగుతారు, ఏమైంది టకేమిచి? టకేమిచి సారీ చెప్పి నేను వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇప్పుడు టకేమిచి ఒక రూమ్ డోర్ బెల్ నొక్కుతాడు. ఈ గది నుండి బయటకు వచ్చి ఆమె తాకెమిచి చూసి, తాకెమిచి ఈరోజు మళ్ళీ ఫైట్ చేసావా? ఎప్పుడు చూసినా ఫైట్ చేస్తూనే ఉంటావు అంటుంది. దాంతో తాకెమిచి కళ్ళలో నీళ్లు వస్తాయి. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు తాకెమిచి ఒక పార్క్లో కూర్చుంటాడు. అతనితో పాటు హినాతా సోదరుడు కూడా ఉన్నాడు. తాకెమిచి అతనికి చెప్తాడు, ఈ రోజు నుండి 12 ఏళ్ల తర్వాత జూలైలో నీ సోదరి చనిపోతుంది. దాంతోపాటు నువ్వు కూడా చనిపోతావు. నువ్వు నీ సోదరిని రక్షిస్తావని నాకు ప్రామిస్ చెయ్యి. ఆ తర్వాత ఇద్దరు హ్యాండ్ షేక్ చేసుకుంటారు మరియు తాకెమిచి తిరిగి ఫ్యూచర్కి వచ్చేస్తాడు. ఇప్పుడు ప్రెజెంట్ టైంలో నవోటో అతని సహాయం అడుగుతూ, నువ్వే నా సోదరిని కాపాడగలవు అంటాడు. అలసిపోయాను, నేను ఈ ఎపిసోడ్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. దీంతో కలిపి నేను ఈ ఎపిసోడ్ మొత్తం 3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పటి వరకు మీరు ఫస్ట్ ఎపిసోడ్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్ చూడకపోతే వెళ్ళి చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఎపిసోడ్ 2 ప్రారంభంలో నవోటో తాకెమిచిని తన ఇంటికి తీసుకువస్తాడు. ఇప్పుడు నవోటో టైం లీప్, దీనిపై నా దగ్గర ఒక థియరీ ఉంది అంటాడు. మన పవర్ ఎలా పనిచేస్తుంది? నువ్వు 2017 జూలై 4వ తేదీ నుండి 2005 జూలై 4వ తేదీకి వెళ్ళావు. అంటే నువ్వు టైంలో 12 ఏళ్ళు వెనక్కి వెళ్ళగలవు. నీకు ఈ శక్తి ఉందని నాకు నమ్మకం ఉంది. తర్వాత నవోటో తాకెమిచికి తన ప్లాన్ మొత్తం వివరిస్తాడు. తాకెమిచికి నిద్ర వస్తున్న నవోటో అతన్ని పడుకోనివ్వడు. ఇప్పుడు తాకెమిచి, నేను ఈ గదిలో 2 రోజులుగా ఉన్నాను అని ఆలోచిస్తున్నాడు. కానీ ఈ 2 రోజుల్లో నేను ఒక్కసారి కూడా పడుకోలేదు. నవోటో, నేను నీకు టోక్యో మాంజీ గ్యాంగ్ పూర్తి సమాచారం ఇచ్చాను అంటాడు. తాకెమిచి, నవోటో నిజంగా పిచ్చోడా లేక నన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నాడా అని ఆలోచిస్తాడు. 5 రోజుల క్రితం జూలై 1వ తేదీన హినాతా ఒక మినరల్ ఆర్గనైజేషన్ టోక్యో మాంజీ గ్యాంగ్ మధ్యలో చిక్కుకుని చనిపోయింది. అది పండుగ రోజు. ఒక ట్రక్కు ఒక స్టాల్ను ఢీకొట్టింది. అక్కడ నిలబడి ఉన్న చాలా మంది గాయపడ్డారు. కానీ హినాతా ఈ ప్రమాదంలో బ్రతకలేకపోయింది, చనిపోయింది. నవోటో, నీకు ఇక్కడ టోక్యో మాంజీ గ్యాంగ్ యొక్క అన్ని సమాచారం దొరుకుతుంది అంటాడు. నా టీమ్మేట్ ఈ ఇన్వెస్టిగేషన్ కోసం తన ప్రాణాలను అర్పించాడు మరియు అతను తాకెమిచికి ఒక ఫోటో చూపిస్తాడు. ఈ ఫోటో చూసి తాకెమిచి భయపడతాడు. నవోటో, ఇది అతని చివరి ఫోటో అంటాడు. ఇన్వెస్టిగేషన్ సమయంలో అతను చనిపోయాడు మరియు అతని కళ్ళు తెరిచే ఉన్నాయి. అతని ఐ సాకెట్ నుండి మాకు దొరికిన ఒక డివైస్ లో కొన్ని విషయాలు రికార్డ్ అయ్యాయి. లెక్కలేనన్ని రిక్వెస్ట్ల తర్వాత నాకు ఈ కేసును స్టడీ చేయడానికి దొరికింది, కానీ పోలీసులు ఈ విషయాన్ని పబ్లిక్ నుండి దాచాలని నిర్ణయించారు. తాకెమిచి, నవోటో తనకు తెలిసిందంతా నాకు చెప్పాలనుకుంటున్నాడు అని ఆలోచిస్తుంటాడు. కానీ ఇదంతా హినాతాను కాపాడటానికి అవసరమా? నవోటో, నీ పవర్ నిన్ను ఈ రోజు నుండి 12 సంవత్సరాలు వెనక్కి మాత్రమే తీసుకెళ్లగలదు అంటాడు. తాకెమిచి, ఇది కేవలం నీ థియరీ మాత్రమే కదా అంటాడు. నేను పాస్ట్కి ఎలా వెళ్తాను? అప్పుడే నవోటో, ఒకవేళ నువ్వు పాస్ట్లో మా సోదరి ఫెస్టివల్కి వెళ్ళిన రోజుకి వెళ్ళగలిగితే మనం ఏదో ఒకటి చేసి ఆమెను ఫెస్టివల్కి వెళ్లకుండా ఆపొచ్చు. దానివల్ల ఆమె ప్రాణాలు కాపాడబడతాయి అంటాడు. కానీ ఇది సాధ్యం కాదు. అందుకే మనం చేయగలిగింది మనం చేయాలి. కాబట్టి ప్లీజ్ నీ పవర్ సహాయంతో టైంలో 12 ఏళ్ళు వెనక్కి వెళ్ళు. నువ్వు మిడిల్ స్కూల్లో ఉన్నప్పుడు మరియు కొంతమందిని కలువు. తాకెమిచి, కొంతమందిని కలువు అంటే దాని అర్థం ఏంటి అంటాడు. నవోటో టోక్యో మాంజీ గ్యాంగ్ అని చెప్తాడు. యొక్క ఇద్దరు లీడర్లు మాంజిరో సానో మరియు టెట్రా కిసాకి. ఒకవేళ సానో మరియు కిసాకి ఒకరినొకరు కలవకపోతే టోక్యో మాంజీ గ్యాంగ్ ఇంత డేంజరస్గా ఎప్పటికీ మారదు. నా సోదరి కూడా చనిపోదు. తాకెమిచి, సరే అయితే నేను మిడిల్ స్కూల్ డేస్కి తిరిగి వెళ్ళాలి మరియు వాళ్ళిద్దరిని ఒకరినొకరు కలవకుండా ఆపాలి. ప్లాన్ అర్థమైంది, కానీ గతంలోకి ఎలా వెళ్ళాలి? నవోటో అంటాడు. టకేమిచి, నాతో హ్యాండ్ షేక్ చేస్తే గతంలోకి వెళ్తానని చెప్పావు. ఆ రోజు నా ప్రాణాలు కాపాడావు. అందుకే నీ పవర్తో కనెక్ట్ అయ్యాను. నేను నీ పవర్లో భాగం. టకేమిచి, సిద్ధంగా ఉన్నావా? టకేమిచి, హా సిద్ధం అంటాడు. నవోటో అతనికి చెప్తాడు, సానో మరియు కిసాకి 12 ఏళ్ల క్రితం ఆగస్టులో కలిశారు. నువ్వు వాళ్ళతో కాంటాక్ట్ అయి కలవకుండా ఆపాలి. టకేమిచి, నా పూర్తి ప్రయత్నం చేస్తాను అంటాడు. తర్వాత హ్యాండ్ షేక్ చేసుకుంటారు. టకేమిచి కళ్ళు తెరిచి చూస్తే తను ఫైట్ మధ్యలో ఉన్నాడు. టకేమిచికి ఏమీ అర్థం కాదు. చుట్టూ అబ్బాయిలు అరుస్తున్నారు. నేను నీపై చాలా ఎండ్లు పెట్టాను టకేమిచి, నేను కూడా. కానీ టకేమిచికి ఏమీ అర్థం కాలేదు. ఫోన్ తీసి డేట్ చూస్తాడు. 2005 జూలై 6వ తేదీ. అతను మళ్ళీ 12 ఏళ్ళు వెనక్కి వచ్చాడు. అప్పుడే ముందున్న అబ్బాయి పంచిస్తాడు. టకేమిచి స్పృహ కోల్పోతాడు. టకేమిచికి స్పృహ వచ్చేసరికి ఫైట్ అయిపోయింది. ఒక అబ్బాయి, చూడు టకేమిచి లేచాడు అంటాడు. ఇంకో అబ్బాయి, వెధవ్, ఒకే పంచ్కి ఎందుకు నాకౌట్ అయ్యావు? అందరూ నీపై డబ్బులు పెట్టారు. వెనుక నుండి ఎవరో ఇకపై ఇలాంటి చెత్త మ్యాచ్ చూడాలనుకోవట్లేదు అంటారు. కింద చూస్తే ఆ వ్యక్తి కనుబొమ్మపై కీటు ఉంది. ఇతను CPR 3rd మిడ్ లీడర్ కియోమాసా.
కియోమాసా అంటాడు, అండర్ గ్రౌండ్ ఫైట్ ముగిసింది, ఇప్పుడు నిన్ను ఎవరూ చూడటం లేదు. టకెమిచి అనుకుంటాడు, అండర్ గ్రౌండ్ ఫైట్ ఇప్పుడు గుర్తుంది, వీళ్ళు ఇక్కడ ఫైట్స్ చేయించి బెట్టింగ్ పెట్టించేవాళ్ళు. కియోమాసా అంటాడు, నీకు అండర్ గ్రౌండ్ ఫైట్ గురించి కొన్ని పాఠాలు చెప్పాలి. తర్వాత వాళ్ళలో ఒకడు టకెమిచిని కొట్టడం మొదలు పెడతాడు. చాలాసేపు కొట్టాక అలసిపోతాడు. తర్వాత ఇంకో అబ్బాయి, ఇద్దరూ కలిసి కొడతారు. కాసేపటి తర్వాత అందరూ టకెమిచిని వదిలి వెళ్ళిపోతారు. టకెమిచి అనుకుంటున్నాడు, వీళ్ళు రోజూ నన్ను ఇలాగే ఫైట్ చేయమని బలవంతం చేసేవాళ్ళు, నేను ఓడిపోతే ఇలాగే కొట్టేవాళ్ళు, ఇది నరకం, అందుకే ఇక్కడి నుండి పారిపోయాను, నా స్నేహితులు గర్ల్ ఫ్రెండ్ని వదిలేశాను. టకెమిచి లేవగానే వాళ్ళలో ఒకడు వచ్చేసారి ఫైట్లో ఇంకా కష్టపడాలి అంటాడు. టకెమిచి లేచి నిలబడతాడు. అప్పుడు ఇంకో అబ్బాయి, ఇంత దెబ్బలు తిన్నా నిలబడ్డావా అంటాడు. టకెమిచి అడుగుతాడు, మీరందరూ టోక్యో మాంజీ గ్యాంగ్ సభ్యులే కదా, నేను మీ లీడర్ సానో లేదా కిసాకిని కలవాలి, సహాయం చేస్తారా? సానో పేరు వినగానే అందరూ నిశ్శబ్దంగా టకెమిచిని చూస్తారు. టకెమిచి, ఇది సాధ్యం కాకపోతే వదిలేయండి అంటాడు. కియోమాసా కోపంగా తన బ్యాట్ తెప్పించుకుంటాడు. తర్వాత తన బ్యాట్తో టకెమిచిని దారుణంగా కొడతాడు. టకెమిచి పరిస్థితి మోసంగా ఉంది, కానీ కియోమాసా అతన్ని కొడుతూనే ఉన్నాడు. ఇది చూసి అక్కడి వాళ్ళు భయపడి కియోమాసాని ఆపుతారు. టకెమిచి స్పృహ కోల్పోతాడు. కియోమాసా తన్ని లేపి, ఒకవేళ మళ్ళీ సానో పేరు నీ నోటి నుంచి వస్తే ఏమవుతుందో తెలుసుగా, నిన్ను చంపేస్తాను. టకెమిచి చాలా భయపడతాడు. వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు టకెమిచి లేచి నడుస్తాడు. అతను బానే ఉన్నాడు, సరిగ్గా నడవలేకపోతున్నాడు. టోక్యో మంజీ గ్యాంగ్ లీడర్ను కలిసి ఒప్పందం చేసుకోవడం నాకు కష్టమే కాదు, అసాధ్యమని ఆలోచిస్తున్నాడు. నేను ఎవరినేది మర్చిపోయాను, లైఫ్లో సెకండ్ ఛాన్స్ దొరికింది, కానీ ఏమైనా చేయగలను. నా లైఫ్ మార్చుకోలేను, ఫ్యూచర్కి వెళ్ళాలి, కానీ ఎలా? ఆ గుర్తొచ్చింది, దీనికి నేను నవోటోతో చేయగలపాలి. ఇప్పుడు సీన్ మారుతుంది. టకెమిచి హినాతా ఇంటికి వెళ్తాడు. గది డోర్ బెల్ కొడతాడు, కానీ ఎవరు తలుపు తీయరు. ఇంట్లో ఎవరు లేరని అతను అనుకుంటాడు. కానీ నవోటోతో హ్యాండ్ షేక్స్ చేసే వరకు ఫ్యూచర్కి వెళ్ళలేను. ఫ్యూచర్లో నవోటోతో ఏమని చెప్పాలి, ఏం సమాధానం చెప్పాలి? మళ్ళీ నిజం నుండి పారిపోతున్నాను. అప్పుడే హినాతా వస్తుంది. టకెమిచి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటాడు. ఇది నా ఇల్లు అంటుంది హినాతా. టకెమిచి తలగొక్కుంటూ, క్షమించు, మర్చిపోయాను అంటాడు. హినాతా దగ్గరికి వచ్చి, ఈరోజు మళ్ళీ ఫైట్ చేసావా, నీ పరిస్థితి బాగోలేదు అంటుంది. టకెమిచి, లేదు లేదు, నేను బాగున్నాను అంటాడు. హినాతా, అబ్బాయిలు ఎప్పుడు ఎందుకు ఫైట్ చేస్తారు? నేను అబ్బాయిని అయితే నిన్ను కాపాడేదాన్ని, నేను కరాటే నేర్చుకున్నాను, అందుకే నేను అబ్బాయిని అయితే నిజంగా చాలా పవర్ఫుల్గా ఉండేదాన్ని. అప్పుడు టకెమిచి, నేను కూడా నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను హినా అంటాడు. తర్వాత ఇద్దరు నవ్వడం మొదలు పెడతారు. అప్పుడే హినా అంటుంది, కానీ నేను నిన్ను కాపాడుతాను సరేనా? ఎందుకంటే టకెమిచి ఒక ఏడుపు కొట్టు, నేను అబ్బాయిని అయితే నీకంటే చాలా బలంగా ఉండేదాన్ని. టకెమిచి, లేదు లేదు, అది నిజం కాదు, నేను ఇప్పటి వరకు ఒక్కసారే ఏడ్చాను, అది కూడా పొరపాటున, మర్చిపో. ఆ తర్వాత ఇద్దరు నవ్వడం మొదలు పెడతారు. టకెమిచి తన బాధలన్నీ మర్చిపోయాడు. తర్వాత హినా తన రూమ్కి వెళ్ళిపోతుంది. టకెమిచి తన ఇంటికి వెళ్తాడు. సీన్ షిఫ్ట్ అవుతుంది. టకెమిచి ఒక రోడ్డు మీద నడుస్తూ, ఈ 12 ఏళ్లలో నేను హినాని ఒక్కసారి కూడా డేట్ చేయలేదు, కలవలేదు, కనీసం చూడలేదు, కానీ ఈసారి కాదు, నేను హినాని చావనివ్వను. ఇప్పుడు సీన్ షిఫ్ట్ అవుతుంది. మరుసటి రోజు ఉదయం స్కూల్లో టకెమిచిని టకుయా పిలిచి అతని దగ్గరికి వచ్చి, నిన్న నువ్వు అలాంటి వాడితో ఫైట్లో ఎందుకు ఓడిపోయావు? నువ్వు వాడిని సులభంగా ఓడించగలవు. టకెమిచి క్షమాపణ చెప్తాడు. అప్పుడే తన మిగతా ఫ్రెండ్స్ కలుస్తారు. అకున్ వాళ్ళని పిలుస్తాడు. సీన్ షిఫ్ట్ అవుతుంది. అందరూ టాయిలెట్లో నిలబడి ఉంటారు. మరియు అకున్ అంటాడు, ఈ రోజు మళ్ళీ అండర్ గ్రౌండ్ ఫైట్ ఉందని వాళ్ళు చెప్పారు. మొనాటో, ఇది వాళ్ళకి రోజు ఉండేదే అంటాడు. అకున్, ఈ రోజు ఫైట్లో టకుయా యాక్ట్ చేస్తాడని చెప్పారు అంటాడు. ఇది విని అందరూ ఆశ్చర్యపోతారు. టకెమిచి అనుకుంటాడు, టకుయా బాడీ వీక్, నాకు గుర్తున్నంత వరకు ఆ రోజు ఫైట్లో టకుయా చస్తూ బతికాడు. యామగాసి, టకుయా వాడు ఇది చేయలేడు అంటాడు. మౌటో, టకుయాకి ఫైట్ చేయడం రాదు, ఎలా చేస్తాడు అంటాడు. అకున్, ఈ విషయం కియోమాసాతో చెప్పు అంటాడు. టకెమిచి, నువ్వు తనతో మాట్లాడావా అని అడుగుతాడు. అకున్ కన్ను మూసుకుంటూ, వాడు తన మాట తప్ప ఇంకెవరి మాట వినడు అంటాడు. అకున్ కంటికి ఏమైందో అందరికీ అర్థమవుతుంది. టకుయా అకున్కి థ్యాంక్స్ చెప్తాడు. అకున్, నేను నీకోసం ఏమీ చేయట్లేకపోయాను అంటాడు. తర్వాత టకుయా టకెమిచితో, ఇప్పుడు చూడు నీ రివెంజ్ ఎలా తీసుకుంటాను అంటాడు. ఆ తర్వాత అందరూ వెళ్ళిపోతారు. టకెమిచి అనుకుంటాడు, నా ఫ్రెండ్స్ వేరే వాళ్ళు, విచిత్రమైన వాళ్ళు అనుకున్నాను, కానీ ఈరోజు నాకు తెలిసింది ఇది ఎంత కూల్గా ఉందో. నాకు మిడిల్ స్కూల్లో మంచి ఫ్రెండ్స్ ఉండేవారు. ఇప్పుడు అకున్ టకెమిచిను పిలుస్తాడు. సీన్ మారుతుంది. ఒక అబ్బాయి ఫైట్ అనౌన్స్ చేస్తుంటాడు. కియోమాసా ఫైట్ స్టార్ట్ చేయిస్తాడు. అందరూ టకెమిచి అని అరుస్తారు. అతను ఆపండి, రోజు ఒకే ఫైట్ చూసి మీకు బోర్ కొట్టడం లేదా అని అంటాడు. మీకు ఇంట్రెస్టింగ్గా చూడాలని లేదా? కియోమాసా అంటాడు, ఇంట్రెస్టింగ్ అంటే ఏంటి? టకెమిచి అంటాడు, కింగ్ వర్సెస్ స్లేవ్. కియోమాసా, నేను నిన్ను 1-on-1కి ఛాలెంజ్ చేస్తున్నా. ఇది విని అందరూ షాక్ అవుతారు. టకెమిచి అనుకుంటాడు, పాస్ట్ ఫ్యూచర్ని రెండింటిలో ఏదైనా మార్చాలంటే ముందు నన్ను నేను మార్చుకోవాలి. చాలు, నేను పారిపోను, ఇక్కడితో ఎపిసోడ్ అయిపోతుంది. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి, మా వీడియోలు మిస్ అవ్వకుండా.